హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మనం ఇండియన్ హిస్టరీ సిరీస్లో భాగంగా చార్టర్ యాక్ట్ ఆఫ్ 1793 అండ్ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813 ఈ రెండు చార్టర్ యాక్ట్స్ గురించి చర్చించబోతున్నాం. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1793లో కీ ఫీచర్స్ చూద్దామండి. ఫస్ట్ వన్, ద యాక్ట్ కంటిన్యూడ్ ద ట్రేడ్ మోనోపొలీ ఆఫ్ కంపెనీ ఇన్ ఇండియా ఫర్ అనదర్ 20 years. ట్రేడ్ మోనోపొలీ ఏంటంటే వ్యాపారంలో ఆధిపత్యం. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇండియాలో ట్రేడ్ మోనోపాలీ ఇచ్చారు 20 years వరకు. అంటే ఇప్పుడు బ్రిటన్ నుంచి వేరే ఏ కంపెనీ కూడాను ఇండియాకి వచ్చి ట్రేడ్ చేసే అవకాశం ఉండకుండా ఓన్లీ ఈస్ట్ ఇండియా కంపెనీకి మాత్రమే ఇండియాలో ట్రేడ్ చేసే అవకాశం ఇంకో 20 ఏళ్ళ దాకా పొడిగించారు. నెక్స్ట్, కంపెనీస్ డివిడెండ్స్ టు బి రైజ్డ్ టు 10%. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క డివిడెండ్స్ 10%కి రేస్ చేశారు. డివిడెండ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక కంపెనీకి లాభాలు వచ్చాయనుకోండి, ఆ లాభాలని వాళ్ళ స్టేక్ హోల్డర్స్కి పంచుతూ ఉంటారు. అదే డివిడెండ్స్ అనమాట. సో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క డివిడెండ్స్ 10%కి ఇంక్రీజ్ చేయడం జరిగింది. థర్డ్ వన్, ద గవర్నర్ జనరల్ వాజ్ గివెన్ మోర్ పవర్స్. హీ కుడ్ ఓవర్ రైడ్ హిస్ కౌన్సిల్స్ డెసిషన్ అండర్ సర్టెన్ సర్కమ్స్టాన్సెస్. మనం ప్రీవియస్ వీడియోలో ఏం చెప్పుకున్నామంటే గవర్నర్ జనరల్కి ఒక కౌన్సిల్ని ఏర్పాటు చేసి ఏమైనా డిసిషన్స్ తీసుకోవాలంటే ఆ కౌన్సిల్లో అందరితోనూ ఓటింగ్ జరిపించి అప్పుడు డిసిషన్స్ తీసుకునేవాళ్ళు. సో ఈ యాక్ట్లో ఏం చేశారంటే గవర్నర్ జనరల్ కుడ్ ఓవర్ రైడ్ హిస్ కౌన్సిల్స్ డిసిషన్. ఒక డిసిజన్ మీద ఓటింగ్ జరిగేటప్పుడు గవర్నర్ జనరల్ కాకుండా తన కౌన్సిల్లో వేరే వాళ్ళు ఇచ్చిన ఓటింగ్ని రివర్స్ చేసే అధికారం గవర్నర్ జనరల్కి ఇచ్చారు. అంటే గవర్నర్ జనరల్ యొక్క పవర్ పెరిగింది ఈ యాక్ట్ నుంచి. నెక్స్ట్ వన్, ఆఫ్టర్ ఆల్ ఎక్స్పెన్సెస్ ద కంపెనీ హ్యాడ్ టు పే అన్ అమౌంట్ ఆఫ్ 5 lakhs టు ద బ్రిటిష్ గవర్నమెంట్. ప్రతి సంవత్సరం ఈ ట్యాక్సులు, సెస్ ఇవన్నీ కాకుండా ప్రతి సంవత్సరం ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది బ్రిటన్ గవర్నమెంట్కి 5 లక్షల రూపాయలు చెల్లించాలి. ఇది ఒక కొత్త అగ్రిమెంట్. నెక్స్ట్ వన్, సీనియర్ కంపెనీ అఫీషియల్స్ వర్ బ్యాడ్ ఫ్రమ్ లీవింగ్ ఇండియా వితౌట్ పర్మిషన్. కంపెనీ వాజ్ అలౌడ్ టు గ్రాంట్ లైసెన్సెస్ టు ఇండివిజువల్స్ అండ్ కంపెనీ ఎంప్లాయీస్ టు క్యారీ ట్రేడ్ ఇన్ ఇండియా. ఈస్ట్ ఇండియా కంపెనీలోని సీనియర్ అఫీషియల్స్ ఇండియా దాటి వెళ్ళాలంటే బ్రిటన్ గవర్నమెంట్ యొక్క పర్మిషన్ తీసుకోవాలి. అండ్ కంపెనీ వాజ్ అలౌడ్ టు గ్రాంట్ లైసెన్సెస్. ఇందాక మనం ఏమనుకున్నామంటే కంపెనీకి ట్రేడ్ మోనోపాలీ, వ్యాపారంలో ఆధిపత్యం ఒక 20 ఏళ్ళు ఇచ్చారు. కాకపోతే కంపెనీ అఫీషియల్స్కి ఒక పర్మిషన్ ఇచ్చారు. అదేంటంటే వేరే ఇతర ఇండివిజువల్స్కి, అంటే వేరే కంపెనీస్కి కాదు, కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీనే, కాకపోతే బ్రిటన్లోని వేరే ఇండివిజువల్ వ్యక్తులకి ఇండియాలో ట్రేడ్ చేసుకునేందుకు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేందుకు లైసెన్సెస్ గ్రాంట్ చేయొచ్చు అనే ఒక పర్మిషన్ని ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇచ్చారు. దస్ యాక్ట్ సెపరేటెడ్ ద రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ అండ్ ద జ్యుడిషియరీ ఫంక్షన్స్. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. చార్టర్ యాక్ట్ ఆఫ్ 1793లోనే రెవెన్యూ ఫంక్షన్స్ అండ్ జ్యుడిషియరీ ఫంక్షన్స్ రెండు సెపరేట్ అయిపోతాయి. అప్పటి వరకు ఈ రెవెన్యూ అండ్ జ్యుడిషియరీ ఫంక్షన్స్ ఒక్కటిగానే ఉండేవి. నెక్స్ట్ వన్, లాస్ట్ పాయింట్, ద గవర్నర్ జనరల్ కుడ్ అపాయింట్ ఎ వైస్ ప్రెసిడెంట్ ఫ్రమ్ హిస్ కౌన్సిల్ ఇన్ హిస్ యాబ్సెన్స్. గవర్నర్ జనరల్ తన కౌన్సిల్లో ఒక మెంబర్ని తను లేనప్పుడు, గవర్నర్ జనరల్ అనేవాడు ఇండియాలో లేనప్పుడు వైస్ ప్రెసిడెంట్గా తన కౌన్సిల్లో ఒక మెంబర్ని అపాయింట్ చేసే అధికారాన్ని గవర్నర్ జనరల్కి ఇచ్చింది ఈ యాక్ట్. నెక్స్ట్ వచ్చేసి చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813. ఇందులోని కీ ఫీచర్స్ చూద్దాం. దిస్ యాక్ట్ ఎండెడ్ ద మోనోపోలీ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇన్ ఇండియా. ద కంపెనీస్ ట్రేడ్ ఇన్ టీ, ఓపియం అండ్ విత్ చైనా వర్ ఎక్సెప్షన్స్. అంటే 1793లో ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యాపారంలో ఆధిపత్యాన్ని ఇచ్చారు. సో ఇప్పుడు ఏమైంది, ఎన్ని ఇయర్స్కి ఇచ్చారు? 20 yearsకి ఇచ్చారు. ఇప్పుడు 1813 వచ్చిందంటే 20 years కంప్లీట్ అయిపోయినట్టు. సో 20 years అయిపోయాయి కాబట్టి ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇండియాలో వ్యాపారం చేసే అధికారం, మోనోపొలీ, వ్యాపారంలో అధికారాన్ని క్యాన్సిల్ చేస్తూ దీనిలో కొన్ని ఎక్సెప్షన్స్ ఇచ్చారు. ఆ ఎక్సెప్షన్స్ ఏంటంటే
టీ, ఓపియం అండ్ ట్రేడ్ విత్ చైనా. ఈ మూడు ఆస్పెక్ట్స్లో మాత్రమే ట్రేడ్ మోనోపోలీ అనేది కొనసాగుతుంది. ఎందులో? టీ, ఓపియం అంటే ఒక డ్రగ్ అండి. ఓపియం అండ్ ట్రేడ్ విత్ చైనా, ఈ మూడు విషయాల్లో మాత్రం వ్యాపారంలో అధికారాన్ని కంటిన్యూ చేస్తూ మిగతా విషయాల్లో అన్నిట్లోనూ వ్యాపారంలో అధికారాన్ని తొలగించేశారు. 20 years అయిపోయినాయి కాబట్టి. నెక్స్ట్ పాయింట్, కంపెనీస్ రూల్ ఇన్ ఇండియా వాజ్ ఎక్స్టెండెడ్ ఫర్ అనదర్ 20 years. ట్రేడ్ మోనోపాలీని క్యాన్సిల్ చేశారు కానీ కంపెనీ యొక్క రూల్, వాళ్ళు పరిపాలన మాత్రం క్యాన్సిల్ చేయలేదు. అదొక 20 ఏళ్ళు పొడిగిచ్చారు. దిస్ యాక్ట్ అలౌడ్ ద స్ప్రెడ్ ఆఫ్ క్రిస్టియానిటీ ఇన్ ఇండియా. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇండియాలో ఏ యాక్ట్ ద్వారా క్రిస్టియానిటీని స్ప్రెడ్ చేసే అవకాశాన్ని బ్రిటిష్ గవర్నమెంట్ కల్పించింది అంటే ఆన్సర్ వచ్చేసి ద చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813. వెరీ ఇంపార్టెంట్. ఫోర్త్ పాయింట్, ద కంపెనీస్ డివిడెంట్ వాజ్ ఫిక్స్డ్ ఎట్ 10.5% పర్ యానం. 1793 యాక్ట్లో 10% ఉండే డివిడెంట్ 1813 యాక్ట్లో 10.5% అంటే 0.5% పెరిగింది. కంపెనీ టు ఇన్వెస్ట్ ₹1 lakh ఎవ్రీ ఇయర్ ఆన్ ద ఎడ్యుకేషన్ ఆఫ్ ఇండియన్స్. మళ్ళీ ఇంపార్టెంట్ పాయింట్. ప్రతి సంవత్సరము ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ₹1,00,000 ఇండియన్స్ యొక్క ఎడ్యుకేషన్ గురించి ఖర్చు పెట్టాలి అని ఈ యాక్ట్ చెప్తుంది. ఫైనాన్షియల్ అలొకేషన్స్ వర్ మేడ్ టు ఇంప్రూవ్ ఇండియన్ లిటరేచర్ అండ్ టు ప్రమోట్ లెర్నింగ్. అదే ఇండియన్స్కి అప్పుడు ఎడ్యుకేషన్ లేదు కాబట్టి ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేయాలని, లెర్నింగ్ని ప్రమోట్ చేయాలని ఫైనాన్షియల్ గ్రాంట్స్, చిన్న చిన్న గ్రాంట్స్ ఇవ్వాలి అనేసి ఈ యాక్ట్ చెప్తుంది. ద రెగ్యులేషన్స్ పాస్డ్ బై మద్రాస్, బెంగాల్ అండ్ బాంబే కౌన్సిల్స్ వర్ సపోజ్ టు బి టేబుల్డ్ బిఫోర్ ద బ్రిటిష్ పార్లమెంట్. ఇప్పుడు బెంగాల్, మద్రాస్ అండ్ బాంబే ఈ 3 కౌన్సిల్స్ తీసుకునే డెసిషన్స్ అన్నీ కూడా బ్రిటిష్ పార్లమెంట్ ముందు పెట్టి వాళ్ళు ఆమోదిస్తే వాళ్ళు డిసిషన్స్ తీసుకునేవాళ్ళు ఇండియాలో. అంటే ఇక్కడ ఏమైంది, ఇండైరెక్ట్గా ఈచ్ అండ్ ఎవ్రీ డిసిషన్ టేకెన్ బై గవర్నర్ జనరల్స్ ఇన్ ఇండియా ఈజ్ గ్రాంటెడ్ బై బ్రిటిష్ పార్లమెంట్. సో దీంతో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియోలో మనం 2 చార్టర్ యాక్ట్స్ చూసాం. చార్టర్ యాక్ట్ ఆఫ్ 1793 అండ్ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813. ఈ 1813 యాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. ఖచ్చితంగా నోట్ చేసుకొని రివైజ్ చేసుకోండి. సో ఇండియన్ హిస్టరీ అనేది వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో ఇంకొన్ని వీడియోస్ మనం చేద్దాం ఇండియన్ హిస్టరీలో. సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో ఫ్రెండ్స్. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ది ఛానల్. సో మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.